హాయ్ అండి. ఈ రోజు అయితే మాది 5th యానివర్సరీ అన్నమాట. మా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయితే అవుతుంది. నేనైతే ఒక 4కే ఈ రోజు లేచి వర్క్ అంతా చూసుకుంటూ ఉన్నాను. ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే మా వారైతే 7:30కి అట్లా లేచారు. లేచిన వెంటనే మా వారికి ఇష్టమైనది ఇవ్వాలనుకున్నాను. సో నేను ముగ్గేసేటప్పుడైతే రాగి జావ వచ్చిందనమాట. మా వారికి అయితే రాగి జావ అనేది ఇష్టం అనమాట. మళ్ళీ నేను ఇంట్లో చేస్తే తాగడు, బయటదే తాగుతాడనమాట. ఇంక అందుకని నేనైతే ముగ్గు వేస్తుంటే వచ్చింది కాబట్టి తీసుకున్నాను అక్కడ. అది తీసుకొని ఇస్తే వేడిగా లేదంట. ఈ రోజు కూడా మా వారు నేను ఏం చేస్తే సాటిస్ఫై అవ్వలేమో ఎప్పటికీను, ఇట్లాగే ఉంటది. సరే ఈ రోజైనా కొంచెం మంచిగా సాటిస్ఫై చేద్దాం అన్నట్టు అది పనిగా బండి ఆపు మరీ తీసుకున్నాను. అయినా కూడా వేడిగా లేదు, వేడిగా ఉన్నప్పుడు తాగితేనే బాగుంటది అని చెప్పి సాటిస్ఫై అవ్వలేదు. సర్లే మనం ఏం చేద్దాం, ఇంకా మనం తాగేసామన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ దద్దోజనంకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నేనైతే 5 గ్లాస్ రైస్ అయితే తీసుకొని కొంచెం దద్దోజనం కాబట్టి మెత్తగా వండుకున్నాను. ఇంకైతే దద్దోజనం ప్రాసెస్ అంతా చేస్తున్నాను. ఈ దద్దోజనం స్పెషల్గా ఈ రోజు వరకే చేశానండి. నేను ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు, ట్రై చేయలేదు కూడా దద్దోజనం. అసలుకి ఏముందులే మామూలు పెరుగన్నం ఉన్నాయి కదా ఆ టేస్ట్ అనేది అన్నట్టుగా అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈ రోజు అయితే ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా అది కూడా బల్క్లో, అంటే ఎక్కువ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ ఎక్కువ రైస్ చేస్తున్నాను కదా, ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ కొంచెం జాగ్రత్తగా చేస్తున్నానండి, బాగా వచ్చింది. ఇంకైతే మొత్తం నాకు ఒక పెద్ద డీస్ నిండా అయితే అయింది 5 గ్లాస్ రైస్ అయితేను. దాన్ని అయితే నేను పెరుగు ప్యాకెట్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా బాగుందండి, టేస్ట్ చేశాను. అంటే అన్నీ మనం పక్కన వాళ్ళకి పెట్టేటప్పుడు కొంచెం టేస్ట్గా ఉండాలి కదా అని చెప్పి టేస్ట్ అయితే చేశాను. బాగుంది, అన్నీ సరిపోయాయి. ఇంకైతే బకెట్లోకి తీసి దాన్ని పక్కన పెట్టేసి మూత పెట్టేశాను. దానికి ఒక కవర్ పెట్టి మూత పెట్టాను. ఇంకా దీంట్లో అయితే ఇంకో 5 గ్లాస్ అయితే రైస్ తీసుకొని అన్నం అయితే వండుకున్నాను. పొడుగాను పులిహోర అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడు చేసినా ఆల్మోస్ట్ లెమన్ పులిహోరే ఉన్నదండి మేము చేసే దాంట్లోనూ. మాకు చింతపండు పులిహోర చేత కాదు, అందులో ఎప్పుడే అంత టేస్ట్గా అనిపించదు. గుళ్ళో పెట్టే ప్రసాదం వరకే చింతపండు బాగుంటుంది, బయట మనం చేసుకుంటా ఎందుకో అంత టేస్ట్ అనిపించదు. సో ఎప్పుడైతే ట్రై చేయము అనమాట చింతపండు పులిహోరని. నేను ఎప్పుడు చేసే విధంగానే లెమన్ పులిహోర అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా అయితే రైస్ తీసుకొని దాంట్లో ఇంకా తిరగమాతంతా కలిపాను. తర్వాత కొత్తిమీర, క్యారెట్ తురుము అయితే వేసుకొని ఇంక ఇది కూడా కలిపేసి నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకా మొత్తం ఈ ప్రాసెస్ అంతా నేనైతే 4కి లేచానండి. 4కి లేచి చేసుకుంటున్నాను ఇదంతాను. మళ్ళీ పిల్లలు లేస్తే చేసుకోనిరు కదా, ఇంక అందుకని చెప్పి నేనైతే 4కి లేచి ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను. ఇదంతా ఎందుకు అంటే నేనైతే ఈ ఫుడ్ అంతా తీసుకెళ్ళి బయట ఉంటారు కదండి రోడ్ సైడ్ వాళ్ళకైతే ఇవ్వాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఫుడ్ నేనైతే. ఇప్పుడు నేను ఎందుకో చాలా సార్లు అడిగాను కానీ మా వారిని ఎప్పుడు కుదరలేదనమాట అట్లా ఇవ్వడానికి. లేదు ఈసారి ఖచ్చితంగా నేను చేస్తాను, వెళ్ళిద్దామని చెప్పి మాత్రం 4కి లేచి నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సినవి కూడా నేను ముందు రోజు అన్నీ నేనే చేసి పెట్టుకున్నాను అనమాట. తెచ్చుకోవడం కానీ షాప్కి వెళ్ళి అన్నీ. మా వారైతే విజయవాడకి వెళ్ళి ఉన్నాడు, ఇంక అతను లేడు కదా, అయినా కూడా డ్రాప్ అవ్వకుండా నేనైతే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి నడుచుకొని వెళ్ళి తెచ్చుకున్నాం నేను మా పిల్లలు అయితేను. కంపల్సరీ ఈసారి పెట్టాలి అని ఖచ్చితంగా అనుకున్నాను అనమాట, అందుకని పెడుతున్నాను. ఇంతకుముందు చాలా వీడియోస్లలో చూస్తూ ఉన్నాను కదా, మనకెప్పుడు ఆ అదృష్టం కలుగుతుంది, మనం ఎప్పుడు అట్లా పెట్టగలుగుతాము అంటే ఏదన్నా మనం ఒక దగ్గర చూసినప్పుడు దాంట్లో మంచి చెడ్డ అనేది మనకు తెలుసు కదా, ఆ మంచి చెడ్డలో మంచిని మాత్రం మనం కూడా తీసుకొని నేర్చుకోవాలండి. అది డెఫినెట్గా చేయాలి అందరు కూడాను. సో నేనైతే ఇంకా ఫిక్స్ అయ్యా అనమాట, ఈసారి ఖచ్చితంగా మనం ఎప్పుడు రోజు పెట్టే అంత స్తోమత లేకపోవచ్చు, జస్ట్ ఎప్పుడన్నా సెలబ్రేషన్ డే అనేది ఉంటుంది కదా ఇయర్లో ఒక్కసారి, ఆ ఒక్కసారైనా చెయ్యాలి అని చెప్పి ఈరోజైతే నేను మా మ్యారేజ్ డే సందర్భంగా ఎక్కువ మంది ఏం కాదండి, ఒక 20 మెంబర్స్ సరిపోయే అంతా నేను చేసుకున్నాను. అలాగే తీసుకెళ్ళాను. ఇంకైతే ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే అక్కడ చూశారు కదా మెస్సీగా అయ్యింది. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యేసి పూజ చేసుకున్నాను. ఇంకా అయితే గుడికి వెళ్ళి వస్తాం. ఫస్ట్ గుడికి వెళ్ళి వచ్చినాక ఇంకా మేము ఆ ఫుడ్ డొనేషన్ చేస్తామన్నమాట. మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. మా వారు నాకు అక్షంతలు వేస్తుంటే మా పిల్లలు నాకమ్మ అన్నారు. సో ఇంకా వాళ్ళిద్దరికి నేను వేసాను అనమాట. ఇంకా మా పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా బాగుండాలి ఎప్పుడు అని చెప్పి వాళ్ళతో నేను కూడా మా వారితో కలిసి నిండు నూరేళ్ళు మా పిల్లలతో కలిసి సంతోషంగా ఎప్పుడు కలిసే ఉండాలండి, అదొకటే నేను ఎప్పుడు కోరుకుంటాను. ఇంకైతే ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళేసి వస్తాము. ఇంకా గుడికి కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము.
అక్కడ కూడా బాగా అర్చన చేశారు శుభ్రంగా. పెళ్లి రోజు అని చెప్పి మా ఇద్దరికి స్పెషల్గా కొంచెం పూజ చేశారు. ఇంకైతే మేము పూజ చేయించుకొని ఇంకా అక్కడ కూర్చుంటే మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇదంతా కూడా గుడి ఏరియానే అన్నమాట. బయట అవుట్ సైడ్ ఇంకా నీట్గా అక్కడ రెండోడు కూర్చున్నాం, ప్రశాంతంగా అనిపించింది. పిల్లలు ఆడుకుంటా ఉన్నారులే అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాం అక్కడేను. ఇద్దరు ఆడుకుంటా ఉన్నారులే అని చెప్పి ఇంకున్నాం కదా. ఇంకైతే ఇంటికి వచ్చేస్తాము ఇంక అక్కడ నుంచి. ఇలా ఇప్పుడు నేను ఫుడ్ డొనేషన్ చేసేదాని గురించి అనుకోవచ్చు, ఇంత ఇది అని చెప్పి. నేనైతే చాలా రోజుల నుంచి ఇప్పుడు వీడియోస్ చేశాననే కాదండి, ఇంతకు ముందు కూడా చాలా సార్లు అనుకున్నాను, అప్పుడెప్పుడు కుదరలేదు. కానీ ఇంక నుంచి అయినా ట్రై చేయాలి, మనం చేయాలి అని చెప్పి గట్టిగా అనుకొని ట్రై చేస్తున్నాను ఈసారి అయితేను. ఏదైనా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంటుంది. కొంచెం దాంట్లో ఉండే లోటుపాట్లు కూడా తెలుస్తాయి కదా మనకి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదో ఒకటి కొంచెం హడావిడిగా ఏదైనా ఉంటుంది. నాకైతే ఫుడ్ ప్రిపేర్ చేసేది మాత్రం ఎక్కడ హడావిడి లేదండి, నీట్గా అయితే మొత్తం టేస్ట్గా చేసుకున్నాను. నేను పాయసం కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సేమ్ ఆ 3 సేమ్ క్వాంటిటీ ఆ బకెట్ల నిండా చేసుకున్నాను. 5 లీటర్స్ పెరుగు బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్ల నిండా అయితే పాయసము, దద్దోజనము, పెరుగు, పులిహోర ఇవైతే చేసుకున్నాను. కొంచెం గుడి నుంచి రాగానే సరే ఇంటి పక్కల వాళ్ళు ఉంటారు కదండి మన నైబర్స్, మనమా అందరితో కలిసిపోయే వాళ్ళం అనమాట. సో ఇంకైతే అందరికీ ఇచ్చేసి తర్వాత ఇంక ఫుడ్ తీసుకొని బయలుదేరాము. ఇక్కడ ఒంగోలులో కొత్తపట్నం బస్టాండ్ అని చెప్పి అక్కడ శివాలయం అయితే ఉంటుంది. అక్కడ ఇంకా బస్టాండ్ ఏరియా అంత మార్కెట్ లాగా కూడా ఉంటుంది అనమాట. చిన్న మార్కెట్ లాగా కూడా కూరగాయలు అన్నీ అమ్ముకుంటూ చాలా మంది అయితే ఉంటారు అక్కడ. ఇంకా అక్కడైతే మేము ఫుడ్ ఇద్దామని చెప్పి ఇంక అక్కడ పెట్టేశాము. ఇంకా అక్కడంతా ఓపెన్ చేసి ఫస్ట్ ఇంకా వాళ్ళే అండి పెట్టించుకుంటున్నారు మా దగ్గర అయితేను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేయడం ఇట్లాగా. ఇంతకుముందు ఎప్పుడు చేయాలనుకున్నా కుదరలేదు. ఈసారి మాత్రం డెఫినెట్గా చేయాలని చెప్పి పట్టుదలతో చేశాను కదా. అందులో నా చేతులతో నేనే ప్రిపేర్ చేసుకున్నా, ఎవ్వరు సాయం లేదు నాకైతేను. మొత్తం 3 ఐటమ్స్ నేనే చేసుకున్నాను. అరటిపండ్లు, వాటర్ బాటిల్ అంటే బయట తీసుకున్నాను, కానీ ఫుడ్, పాయసము, పులిహోర, దద్దోజనం ఈ 3 అయితే నేనే చేశానండి. మా అమ్మగారిని చూస్తే అసలు మా అమ్మకి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపడిపోద్ది. ఎందుకంటే నేను పెళ్లి కాకముందు అసలు వంటలకే వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు 20 మెంబర్స్ వండగలిగాను అంటే చిన్న చిన్నగా నేర్చుకున్నాను అనమాట. బాగా కుదిరాయి, టేస్ట్ కూడా బాగా వచ్చాయి. మంచి మనసుతో చేసుకుంటే మంచిగానే కుదురుతాయి అని అదైతే నిజం, బాగా కుదిరాయి. అంటే మామూలుగా ఎప్పుడైనా ఇంట్లో చేస్తాను కదా, ఏదో ఒకటి కొరవ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఈరోజు మాత్రం టేస్ట్ బాగా వచ్చింది 3 ఐటమ్స్ కూడాను. ఈ ఫుడ్ డొనేషన్ కూడా అండి మేమేం పెద్ద అంత ఉన్నోళ్ళమేం కాదు, అంత లేనోళ్ళమేం కాదు అన్నట్టు, మిడిల్ క్లాస్ వాళ్ళమే మేము. సో దీనికి నేను ఒక ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను. మామూలుగా అయితే మూవీకో లేదంటే అవుట్ సైడ్కి ఎక్కడన్నా వెళ్తాం కదా, అట్లాగా అది అది వెళ్ళకుండా నేనైతే ఇంకా ఆ మనీని సేవ్ చేసుకొని దీనికి ఇప్పుడు ఈ ఫుడ్ డొనేషన్కి అయితే యూజ్ చేసుకున్నాను అనమాట ఆ మనీని నేను. మా వారైతే మామూలుగా మూవీకి అలా తీసుకెళ్తాడనమాట ఎవ్రీ యానివర్సరీ అప్పుడు. నేనైతే ఈసారి మూవీకి ఏం అట్లా రాను, నా ఖర్చు పెట్టే మనీతో నేను ఇలా అయితే చేసుకుంటున్నాను. అంటే ఉంటాయి కదా ప్రతి నెల ఖర్చులు మనకి, వాటిల్లో అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏదన్నా ఒక సంతోషం కావాలంటే ఇంకో సంతోషాన్ని అయితే వదులుకోవాలి. నేనైతే ఇంక మూవీస్కి అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదులేండి నాకు మూవీస్కి వెళ్ళడము. సో ఇంక నేనైతే ఈరోజు మూవీకి వెళ్ళకుండా నా మనీతో నేనైతే ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి, అయినా నేను రాను, నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదులే అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. ఆ మూవీకి వెళ్ళా నాకంటూ ఒక 700-800 అట్లా అయితే ఖచ్చితంగా. ఆ 700-800కి నేను ఇంట్లోనే చేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే అయ్యి ఉండొచ్చు, కానీ పర్వాలేదు, నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. నేను అంటే ఒక చోట ఖర్చు పెట్టకుండా ఇంకో చోట సేవ్ చేసుకొని దాన్ని ఇలా అయితే యూజ్ చేసుకుంటున్నాను కదా మంచిదానికి, అందుకని చెప్పి నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా అయితే పెళ్లి రోజు కాబట్టి ఇంక ఇద్దరం పెట్టాలి కదా. సో మా వారి చేత కూడా కొంచెం అయితే పెట్టిస్తున్నాను. ఇంకా మా వారు కూడా కొంచెం ఒక 10 మెంబర్స్ వరకు అయితే పెట్టాడు. సరే నేను 20 మెంబర్స్ కనే ఎత్తుకెళ్ళాను, కానీ పర్వాలేదు ఒక 30 మెంబర్స్ దాకా అయితే వచ్చింది. ఎందుకైనా సేఫ్టీ కోసం అని చెప్పి ప్లేట్స్ అయితే ఎక్కువే తీసుకెళ్ళాను అనమాట. సో ఒక 30 మెంబర్స్ వరకు అయితే వచ్చింది. తర్వాత పాయసం కూడా మిగిలితే ఇంకా అందరూ మళ్ళీ కూడా ఏడ్చుకొని తిన్నారండి పాయసం అయితేను. ఇంకా ఫుడ్ అంతా అయిపోయే వరకు ఇంకా అక్కడే పెట్టి మేము అక్కడ ఇంకా కొద్దిగా చూసాము, ఎవరు రాలేదులే అన్నట్టుగా వేరే చోటుకి వెళ్ళిపోయాము. కానీ ఇంకా మళ్ళీ ఇంక ఇద్దరు లేడీస్ అయితే వచ్చారు, ఇంకా వాళ్ళకి పెట్టడానికి అని చెప్పి ఆగితే ఇంక తర్వాత కూడా వేరే వాళ్ళు వచ్చి ఇంకా అందరు పెట్టించుకొని తిన్నారండి.
ఇంకా పాయసం ఎక్కువ మిగిలింది కానీ దాన్ని కూడా మేము ఇంకో చోట ఉమా అని చెప్పి మేము ఉండే ఏరియాలో ఉందన్నమాట. మానసిక రోగులు ఉంటారనమాట అక్కడ. అది అదే ఎదుగుదల లేని వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళని అడిగామన్నమాట, కొంచెం పాయసం అయితే ఉంది తీసుకుంటారా అని చెప్పి. తీసుకుంటామంటే ఇంకా మిగిలింది కూడా అక్కడే ఇచ్చొచ్చాను. ఇంకా బకెట్తో పాటు ఇచ్చానులేండి, అదేం ప్లాస్టిక్దే కాబట్టి. ఇంకా తీసుకెళ్లిన వస్తువులలో అయితే ఇంటికైతే ఏం తీసుకురాలేదు. మాకు కూడా ఉండించుకోలేదండి, ఎందుకంటే తీసుకెళ్దాము మిగిలితే తెద్దాం లాంటలేదు. ఎప్పుడో ఒకసారి మనం పెట్టేది ఇయర్లోను. ఇంక వాళ్ళ కోసం అని ప్రిపేర్ చేసిన దాంట్లో ఇంట్లో ఉంచడం ఎందుకని చెప్పి నేనైతే ఇంట్లో ఇంకా ఉంచలేదు. పిల్లలకు మాత్రం 2 ముద్దలు పెరుగన్న వండిచ్చాను, అదే దద్దోజనము. ఇంకా వాళ్ళైతే అది కూడా తెలియలేదన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇంక మొత్తం అంతే అండి, మొత్తం ఈ ఫుడ్ అంతా ఇలాగే డొనేషన్ చేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎవరికైనా కొంచెం పెడితే మీకు తెలుస్తుంది ఆ ఆనందం అనేది, అప్పుడు మీకే అలవాటు అయిపోతుంది. మీరు కూడా ఇలా ఏదన్నా అంటే, నేను ఒకరి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్లో వీడియోస్ చూడటం వల్లే నాకు ఇలాంటి ఆలోచన కలిగింది. నేను ఏదన్నా చెయ్యాలి, బాగుండాలి, మంచి మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా చేస్తే అని చెప్పి అనుకొని ఈ రోజైతే దాన్ని ప్రయత్నించాను. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూడడం వల్ల ఇంకెవరైనా ఇట్లా చేయగలరు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే ఇంక ఫుడ్ అంతా అయిపోద్దండి. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం మేము. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే ఒక గిఫ్ట్ చేయించుకున్నాను అనమాట. ఇంతవరకు మా పెళ్లి ఫొటోస్లలో ఒక ఫ్రేమ్ కూడా లేదండి మా ఇంట్లో. జస్ట్ ఆల్బమ్ ఒకటే ఉంది కానీ ఫ్రేమ్ అయితే ఒకటి కూడా లేదు. సో ఈసారి అయితే నేను ఫ్రేమ్ చేయించుకోవాలని చెప్పి నాకు తెలిసిన అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి చేతికి ఇచ్చి ఫ్రేమ్ అయితే చేయించుకున్నాను. అది మా వారికి అయితే తెలియదు. నేను ఇంటికి వెళ్ళాక ఇంకా మా వారికి అయితే ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇంటికి వెళ్ళి చూపిస్తున్నాను. అదండి, ఆ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను నేను. మాది ఒక్క ఫోటో కూడా లేదు కదా అని చెప్పి, మామూలుగా ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ ఫోన్లలో ఆల్బమ్స్లలో ఫ్రేమ్స్ అనేది లేవండి. అందుకని చెప్పి ఒక ఫ్రేమ్ అయినా చేయించుకుందామని చెప్పి ఈసారి అయితే నేను చేయించుకున్నాను. బాగుంది, ఫోటో కూడా నచ్చింది నాకైతేను. మా పెళ్లి బట్టల మీద అసలు ఫుల్ ఫోటో అనేది ఉంటే అది ఒక్కటే ఉందన్నమాట. ఆ ఒక్కదాన్నైనా మనం ఫ్రేమ్ చేయించుకుందాము అని చెప్పి చేయించుకున్నాను. మా వారికి అయితే తెలియదు కదా, చూపించాను, ఇప్పుడు బాగుందని చెప్పారు. దాన్ని ఫ్రేమ్ అయితేను నేనైతే అలా అంటే ఒక్కడు కూడా లేదు కదా తీసుకునే తలకి, నాకెందుకో బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి మన ఆడవాళ్ళకి, ఇలాంటివి అనమాట చిన్న చిన్న కోరికలు అంటేను. మా వారైతే ఎన్నిసార్లు అడిగినా కూడా ఇప్పుడు ఏం వద్దులే ఎందుకు అన్నట్టు సర్దుకుంటూ వచ్చాడనమాట ఇన్ని రోజులు. ఇంతే అండి, మా సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతటితో. మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. బాయ్ బాయ్.